వృద్ధి రేటులో రాష్ట్రం ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చేరేలా కృషి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖాధిపతులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సంతృప్తే పరమావధి కావాలని సూచించారు. రాష్ట్రంలో ఆన్లైన్ లావాదేవీలు 25% చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల తీరుపై సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. అమరావతి సచివాలయంలో ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా సమావేశం నిర్వహించారు. వృద్ధి రేటు లక్ష్య సాధనలో వెనకబడ్డ జాతీయ స్థాయి కంటే ఎక్కువ సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు మిగిలిన శాఖలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. కుటుంబ వికాసం కోసం నిర్దేశించుకున్న 15 సూత్రాలు, సమాజ వికాసం కోసం అమలు చేస్తున్న 10 సూత్రాలు, స్థిరమైన అభివృద్ధికి ఎంచుకున్న 17 లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశం చేశారు. జీవీఏ కాంట్రిబ్యూషన్ కాన్స్టాంట్ ప్రైసెస్ 11-12కి 16.42 పెట్టుకున్నాం. ఫస్ట్ హాఫ్ ఇయర్లకి మనం అచీవ్ చేసింది 12.23 చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ 7.2 చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఆల్ ఇండియా లెవెల్ ఇది. అక్కడ కంపేర్ చేసుకుంటే 5.03% బెటర్గా ఉన్నాం. అవర్ టార్గెట్ కూడా మినిమం డబుల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది చేస్తే మన 16కి వెళ్ళాలి, వాళ్ళు 9 చేస్తే మన 18కి వెళ్ళాలి. ఇది వెళ్ళాలంటే ఫోకస్ తప్ప ఇంకోటి లేదు. సైంటిఫిక్ అప్రోచ్ చేస్తే డెఫినెట్గా వెళ్తాం. దేశంలో మరెక్కడా లేనంతగా రాష్ట్రంలో నిర్మాణ రంగం చురుగ్గా ఉందని, ఇది ఎంతో మందికి ఉపాధినిస్తోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా మరింత ఉపాధి సాధ్యమవుతుందని చెప్పారు. ఆల్ డిపార్ట్మెంట్స్ పాజిటివ్ గా ఉంటే ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. దేర్ ఆర్ సమ్ పర్మిషన్స్, లా అండ్ ఆర్డర్ బాగాలేకపోతే గ్రోత్ ఉండదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిగా కోఆపరేట్ చేయకపోతే క్లియరెన్సెస్ రావు. ఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు సరిగా లేకపోతే బిల్డింగ్ ఇవన్నీ రావు. ఏ సెక్టర్ గోగా కావాలన్నా ఇవన్నీ అవసరం. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టెంపుల్ టూరిజం ఉంది తప్ప మన దగ్గర జనరల్ టూరిజం లేదు. దాన్ని కూడా మనం డిపార్ట్మెంట్ టూరిజం ఇంకా టేక్-ఆఫ్ కావాలి. ఒకసారి టూరిజం వస్తే హోటల్స్ వస్తాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్. సర్వీస్ సెక్టర్ ఎక్కువగా రిలేటెడ్. అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి కాబట్టి సర్వీస్ సెక్టర్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సర్వీస్ సెక్టర్ తక్కువ ఉంటుందో ఆదాయం కూడా తక్కువ ఉంటుంది. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నగదు రహిత లావాదేవీలపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఆన్లైన్ లావాదేవీల వైపు అధికారులే ఇంకా అడుగులు వేయకపోతే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. 25% మినిమం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళిపోవాలి. అకౌంట్ ఉండే ప్రతి ఒక్కరిలో 35% క్యాష్ కాకుండా మొబైల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళిపోవాలి. తేలిపైకెత్తండి. మొబైల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది డ్రైవ్ చేస్తున్నారు? మరి ఎట్లా? నాట్ ఈవెన్ 25%. ఇంకా మీరే ఈ మార్గం అయితే ఈ రాష్ట్రంలో ఇంకా దేశం ఎట్లా బాగుపడుతుంది? 25-30% ఏటీ మన ఈ పాసులు పెడితే లిక్కర్ షాప్లో కొంటున్నారు. వాడు ఎందుకు కొంటున్నాడని నాకు డౌట్ వస్తే వాడికి ఇంక కిక్ కాబట్టి సాయంత్రం అయితే మైండ్ పనిచేయదు కాబట్టి వాడు కంపల్సరీ నేర్చుకున్నాడు. అవసరం కొద్ది వాడు నేర్చేసుకున్నాడు. ఇది ఇంట్రెస్టింగ్ సైకాలజీ. ఇది వర్షపాతం తగ్గినా వ్యవసాయంలో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందన్న ముఖ్యమంత్రి నీటి నిర్వహణ సమర్థంగా చేపట్టినందునే ఇది సాధ్యమైందన్నారు. ఆక్వా రంగంలో చాలా ముందున్నామని, ఇదే వేగంతో పురోగతి సాధిస్తే మనం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.